नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। జాబ్ కూడా గవర్నమెంట్ జాబ్ కూడా ఎప్పుడు దొరకదు. ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాం. సెకండ్ టైం మళ్ళీ ఆ పిల్లల్లోకి వస్తే ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తే గుర్తుంది కదా, జైలు పోతారు. ఓకేనా? మళ్ళీ వస్తారా? ఇట్లా తిరుగుతారా? ఏం చేస్తారు? చదువు లేకపోతే ఇల్లు రెండే. బస్ స్టాండ్లో కనుక రోమియోలా తిరగద్దు. దొరికితే మాత్రం ఇంకోసారి ఇట్లా మాట్లాడలేదు. ఓకే, కేసు పెడుతున్నా. ఇంకొకసారి మీరు ఇంకా దొరికితే మీరు లేదు అంటాను లేదు. మన దగ్గర మొత్తం వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి, మొత్తం రికార్డింగ్ చేశారు. మేడం దగ్గర ఉన్నాయి. నీ పేరెంట్స్ కౌన్సిల్ తీసుకొచ్చి పేరెంట్స్ ఇవన్నీ కూడా. ఇంకోసారి వచ్చంటే కేసు పెట్టాము. ఒక్కసారి పోలీస్ కేసు అయితే మీకు పాస్పోర్ట్ రాదు, ఏ ఉద్యోగం మీకు రాదు. తెలుసా మీకు? జాబ్ వచ్చే ముందు హ్యాండ్షేక్ వెరిఫికేషన్ అంటారు. అవునా? ఏ ఉద్యోగం రాదు మీకు. ఒక్కసారి మీ పేరు ఎక్కడ రిజిస్టర్ అయిందంటే అర్థమవుతుందా? ఆల్రెడీ ఒకసారి దొరికావు నువ్వు. షీటింగ్ దొరకరు, మామూలు కూడా దొరికితే. బాబు ఇట్లా ఏం చేస్తారు మీరు? ఏం చదువుతున్నారు? సెకండ్ ఇయర్. మీరేం పన్నా కాలేజ్ ఒక ఇంటికి పోవాలిగా. 1 month నుంచి రెక్కి చేస్తున్నాం. ఈ రోజు పట్టుకోలేదు మిమ్మల్ని. ఇంటికి వెళ్ళాలి కదా. అన్ని వీడియోలు ఉన్నాయి. మీ అమ్మలో చూపిస్తున్నారు. ఎంతమందికి అక్కలు చెల్లి ఉన్నారు ఇంట్లో? అందరికీ ఆటో డ్రైవర్ అందరినీ ఒకసారి కూర్చోబెట్టి కంపల్సరీ వీళ్ళు వేసుకోవాలి. హోటల్స్ డెకరేషన్ వాడు ఎవడు యూటీజరా, డ్రైవరా, పాసింజరా? ఒక ఆడపిల్లకు బండ్లో కూర్చుంటే 10 మంది అనుకున్నారు. కరెక్ట్ కాదు. ఇట్లొద్దు. ఈయన పెద్ద మనోడేనా? టేక్ యాక్షన్ బై రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్స్. మరి పిల్లలందరికీ నేను చెప్పేది ఒకటే, యువతకి ప్రత్యేకంగా అనవసరంగా ఇట్లా వచ్చి ఇలా బస్ స్టాప్ల దగ్గర, ఆటో స్టాండ్ దగ్గర ఇంతమంది గుమ్మిగుడు ఉంటే లేడీస్కి వెళ్ళటానికి పోవటానికి వాళ్ళు చాలా అనీజీగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఇలా ఏమీ చేయకూడదు. అసాంఘిక శక్తులుగా తయారవుతారు తర్వాత ముందు ఇక్కడ చేయబోతని. సో సిపి గారి ఆదేశాల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆడపిల్లల సేఫ్టీ రాచకొండ కమిషనరేట్ అలానే తెలంగాణ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి దాని వంతుగా మేము ఈ స్పెషల్ డ్రైవ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది రాచకొండ కమిషనరేట్ పరిధిలో అంతా కూడా. దీనికి మీ మీడియా వారు కూడా సహకరించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఉమెన్ సేఫ్టీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు కాబట్టి మేము ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేస్తున్నా కానీ ఈ మధ్య మీకు తెలుసు కొన్ని కేసెస్, కొన్ని సెన్సేషనల్ కేసులు లాగా అవుతున్నాయి. సో సిపి సార్ ఎక్కువగా ఈ టీజింగ్ అనేది ముందు ప్రైమరీ స్టేజ్లో మనం ఇది బర్డ్ స్టేజ్లో కట్ చేస్తే ఇది పెద్ద పెద్ద క్రైమ్స్కి దారి తీయదని చెప్పారు. సో సిపి గారి ఆదేశాల మేరకు మేము లా అండ్ ఆర్డర్ పోలీసు ప్లస్ టీమ్స్ కలిసి ఈరోజు డిఫరెంట్ ఏరియాస్ రాచకొండ కమిషనరేట్లో అంటే కుషాయిగూడ, మల్కాజ్గిరి, ఎల్బీ నగర్ ఈ 3 చోట్ల కూడా హాట్స్పాట్స్ చూసుకొని మేము ఈ స్క్వాడ్స్ వైజ్గా డివైడ్ అయ్యి లోకల్ పోలీసు ప్లస్ టీం వాళ్ళు కలిసి రైడ్స్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మేము చేసేటువంటి కుషాయిగూడలో మొత్తం 50 మెంబర్స్ దొరికారు మాకు ఈ టీచర్స్. అంటే వీళ్ళని ఆల్రెడీ మధ్యాహ్నం నుంచి మేము రెక్కీ చేసి పట్టుకోవడం అనేది జరిగింది. సో అందరికీ కూడా వీడియోగ్రఫీ తీయడం కూడా జరిగింది. ఎక్కువ మంది మైనర్స్ ఉన్నారు. టోటల్ 50 మెంబర్స్ ఇక్కడ కుషాయిగూడ లిమిట్స్లో దొరికారు. 20 మెంబర్స్ మల్కాజ్గిరి ప్లస్ ఉప్పల్ ఏరియాలు దొరికారు. ఒక 10 మెంబర్స్ ఎల్బీ నగర్ దొరికారు. వీళ్ళందరినీ కూడా మైనర్స్ అందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తాము. అలానే పెద్దవాళ్ళకి అంటే మేజర్స్కి పెట్టి కేసెస్ వేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ టైం కాబట్టి ఎఫ్ఐఆర్స్ ఏమి రిజిస్టర్ చేయట్లేదు. జస్ట్ వార్నింగ్ ఇచ్చేసి వాళ్ళని వదిలేయడం జరుగుతుంది.